కోరికలు అనంతాలు గురువుగారు. కలలు కంటుంటాం, నెరవేర్చుకోవాలి కోరికలు. ఆశ కూడా అంతు ఉండదంటారు కదా! భూలోకం మీద మనిషి జన్మ ఎత్తడమే ఒక మంచి జన్మ అంటారు. అది ఇక్కడ కూడా భోగభాగ్యాలు అనుభవించిన తర్వాత కూడా నేను చనిపోయినాక కూడా స్వర్గానికే వెళ్ళాలి అనేవారు కూడా చాలామంది మనకు తారసపడుతుంటారు. అంటే ఏంటి ఇక్కడ భోగభాగ్యాలు అనుభవించిన వారు నేను స్వర్గానికే వెళ్ళాలి అని కోరుకుంటుంటారు గురుగారు. ఎలా సాధ్యమవుతుందంటారు అది? అంటే మనిషికి సహజంగా ఎప్పుడూ కూడానండి సుఖపడాలన్న కోరిక ఉంటుంది. ఓకే. అది మీరు కాదు అని అనలేరు. ఎందుకనంటే మీరు చూడండి, ఓ పూజ ఎందుకు చేస్తారు? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ బల సిద్ధ్యర్థం. ఏ మనిషి అయినా, ఏ జీవి అయినా ఏం కోరుకుంటుంది? నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఎవరూ కూడా ఇవాళ నాకు కాలు విరిగిపోతే బాగుండు, నా చెయ్యి విరిగిపోతే బాగుండు, నాకేదో పెద్ద కష్టం వస్తే బాగుండని ఎవ్వరు అనుకోరు. అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ఆఖరికి శరీరం పడిపోయాక కూడా జీవుడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని ఇక్కడ ఉన్నంతకాలం సుఖంగా ఉండాలి, శరీరం పడిపోయాక సుఖంగా ఉండాలంటే స్వర్గలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. కోరుకోవడం తప్పు కాదు. కోరుకున్నవాడు ఏది చేస్తే అది వస్తుందో తెలుసుకుని చెయ్యాలి. కరెక్ట్ గురుగారు, అదే చెప్పబోతున్నా. ఇక్కడ సుఖంగా ఉండాలంటే ఏమిటి ఉండాలి? పుణ్యం ఉండాలి. అదే గురుగారు. పడిపోయాక స్వర్గానికి వెళ్ళాలంటే ఏమి ఉండాలి? పుణ్యం ఉండాలి. పుణ్యం అంటే ఏమిటి? నీ గురించి కాకుండా 10 మంది గురించి ఆలోచించడం. త్యాగే నైకే అమృతత్వమానసహు. నేను తినేశానా లేదా కాదు, కనీసం ఒక్కడికైనా పెట్టానా? అందుకొచ్చింది పంచయజ్ఞములు అని, భూతయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంటుంది. అందులో యజమాని ఇంకొంచెం అన్నం ఉంది పెట్టేసుకుంటారా అని భార్య అనకూడదు, పెట్టేయి అని యజమాని అనకూడదు. యజమాని, యజమానురాలు, పిల్లలు తిన్న తర్వాత కొద్దిగా అన్నం మిగలాలి. దాన్ని పట్టుకెళ్ళి ఇంటి బయట చెట్టు కింద మట్టిలో కలవకుండా ఏదైనా ఓ పెంకు మీద పెట్టాలి. అనేక బలిభొక్కులు ఉంటాయి, అనేక ప్రాణులు, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. అవి తినాలి. అవి తినాలి కాబట్టి పూర్వం ఏం చేసేవారంటే, చిలకలు తినడానికి ఇంటి ముందు గింజలతో ఒకటి కడితే ఇంటి ముందు చిలకలు వచ్చి వాళ్ళు తింటుంటాయి. అన్నం తిన్నాక పట్టుకెళ్ళి భూతయజ్ఞం అని కొంత పదార్థం వాటికి వేసేస్తాడు. అంతే తప్ప అంతా తను తినేయకూడదు. అంటే కేవలం తను సుఖపడడం కాదు, నా వలన ఇంకొక ప్రాణి కూడా సుఖపడిందా, 10 మంది సుఖపడుతున్నారా అని ఆలోచించగలగడం, అట్లా బ్రతకడం పుణ్యం. అది భగవంతుడు కోరుకునేది. కరెక్ట్. అది చేశామనుకోండి, ఆయన మనని సుఖంగా ఉండాలనే చూస్తాడు. అది చేయకుండానే సుఖంగా ఉండాలంటే ఎలా? ఐఏఎస్ పాస్ అవ్వకుండా నీ జిల్లా కలెక్టర్ని అవుతానంటే ఎలా? కాబట్టి సుఖంగా ఉండాలంటే పుణ్యం చెయ్యాలి. బిల్ కలెక్టర్ కావాలన్నా కూడా ఏదో ఒక ఎగ్జామ్ పాస్ కావాలి కదా. ఏదైనా ఒక పదవి అలంకరించాలి అంటే దానికి తగ్గ అర్హతని పొందాలి కదా. అర్హత పొందాలంటే ఫస్ట్ భూమి మీద ఎన్నో దాన ధర్మాలు అవన్నీ పక్కన పెట్టేసి కనీసం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడడం కూడా ఈరోజు కష్టమైపోతుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. పాపం వాళ్ళేమో బిడ్డల మీద బోల్డంత ప్రేమ పెట్టుకొని ఉంటారు. పిల్లలకేమో వాళ్ళు భారం అంటారు, కోడలు వాళ్ళను లేదంటే కొడుకు ఏదో భారంపై తీసుకెళ్ళిపోతారు. వాళ్ళని అక్కడ వేసే తల్లిదండ్రులు ఎవరైనా పట్టించుకోరు. మేము బాగుండాలి, మేము చనిపోయినా కూడా మేము స్వర్గలోకానికి వెళ్ళాలని చాలామంది కోరుకుంటుంటారు. అది కరెక్ట్ అంటారు గురుగారు? మీ ప్రశ్నలోనే ఉంది జవాబు. ఇంకా మళ్ళీ నేను చెప్పేది ఏముంది? నీ కర్తవ్యం ముందు నువ్వు చెయ్యాలి కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని బాధ పెట్టి స్వర్గలోకం రమ్మంటే ఎట్లా వస్తుందండి? మనం చేయవలసింది మనం చెయ్యాలి. చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. మనం చేయవలసింది చేయకుండా తల్లిని బాధపెట్టి, తండ్రిని బాధపెట్టి, తోబుట్టువుల్ని బాధపెట్టి, వీధిలో ఉన్న వాళ్ళని బాధపెట్టి, దేశంలో ఉన్న వాళ్ళని బాధపెట్టి నేను సుఖంగా ఉండాలంటే ఎట్లా సుఖంగా ఉంటారు చెప్పండి? ఈశ్వరుడు అంగీకరిస్తాడు అది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది బిజీ అయిపోతున్నారు. ఒక స్థాయి వచ్చాలకే తల్లిదండ్రులు వాళ్ళకు బరువు అయిపోతున్నారు కదా. తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలు తీసుకెళ్ళి వదిలేస్తున్నారు, అలా వాళ్ళు చేయి దులిపేసుకుని. అది కరెక్ట్ అంటారా గురుగారు? అసలు అది కరెక్ట్ అని నేను కాదు, ఎవరు అనరు. అది ఎలా అంటారు కరెక్ట్ అని? అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అనేది? అట్లాంటి వాళ్ళకి సందేశం ఏముంటుందండి? ఏదైనా మంచికి సందేశం ఉంటుంది. తల్లి విలువ, తండ్రి విలువ తెలుసుకొని, వాళ్ళు పెట్టుకున్న ఆశలు తెలుసుకొని, వాళ్ళు మన చేతుల మీద వెళ్ళిపోతే వాళ్ళకి అంతకన్నా కావలసింది లేదు. మనిషిగా పుట్టినందుకు వాళ్ళని సేవించడం అదృష్టం. ఇప్పుడు ఆవు ఎంత గొప్పదైనా కావచ్చండి. ఆవు ఏ తల్లి కడుపున పుట్టిందో ఆ తల్లి వెంట తిరుగుతుంది. నిమిషం ఆవు కనపడకపోతే దూడ అలా అరుస్తుంది. ఆ దూడ కోసం ఆవు అలా అరుస్తుంది. అదే ఒక 5 ఏళ్ళు పోయిందనుకోండి,
ఆ ఆవుకి ఇది తన దూడ అని కానీ ఆ దూడను తీసుకెళ్ళిపోయినా ఎవరైనా వేరొక చోట పెరగడానికి అది వెళ్ళిపోయినా ఇది బెంగ పెట్టేసుకోవడం అలా ఏం ఉండదు. అది మిగిలిన ప్రాణులకు ఉండే లక్షణం. మనిషి అలా కాదు కదా. అనుబంధాలన్న మాట ఒకటి ఉంది కదా, బంధాలు అనుబంధాలు. అందులో దైవంతో సమానం కాదు, దైవమే భూమి మీద ఆ రూపంతో ఉన్న అనుబంధాలు ఉన్నాయి. మాతృదేవోభవ అంటే అమ్మ భగవంతుడితో సమానం కాదు, భగవంతుడు అమ్మ రూపంలో ఉన్నాడు. పితృదేవోభవ భగవంతుడే తండ్రిగా ఉన్నాడు. ఆచార్య దేవోభవ భగవంతుడే గురువుగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ సేవ భగవత్ సేవ, అదో గొప్ప అవకాశం కదా. అప్పుడు దాన్ని వదులుకుంటే ఒక కోణంలో ఆలోచిస్తే చాలా అమాయకత్వం, చాలా విలువైనది పోగొట్టుకోవట్లా. ఆ కోణంలో చూసినా సేవించాలి తల్లిదండ్రులని. సేవించకపోతే మరి దోషం కదండి. అది తెలుసుకొని సేవించడం మానవ ధర్మం. లక్ష్మీదేవి సరస్వతి ఈ ఇద్దరు ఒక చోట ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువ చూస్తే పేద ఇళ్లలోనే ఎక్కువ సరస్వతి పుత్రులు ఉంటారు. సరస్వతి పుత్రిక అబ్బా సరస్వతి వంట పట్టింది అమ్మాయికి అబ్బాయికి అంటాడు. సరస్వతి పుత్రులు సరస్వతి పుత్రులు వాళ్ళకు పై చదువులు చదువుకోవడానికి కానీ బాగా చదువుడు కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు దాతల కోసము ఎదురు చూస్తుంటారు. ఎవరైనా దాతల ముందుకు వస్తే వాళ్ళు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తుంటారు కూడా. అంటే ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకే చోట కొలువు ఉండరు. లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి కాస్త తక్కువగానే, సరస్వతి కటాక్షం చాలా తక్కువగా ఉంటుందంటారు. అంటే లక్ష్మీదేవి లేని చోట సరస్వతి కటాక్షం ఎక్కువగా ఉంటుందంటారు. ఈ ఇద్దరు ఒక చోట ఉండరా గురుగారు? ఏంటి అంటే ఇది అఘాయిత్యంతో కూడుకున్న అన్వయం చేశారండి ఎవరో. ఎందుకనంటే లోకంలో ఒక ముతక సామెత ఒకటి ఉంటుంది, అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. రెండు కుప్పలు ఒక చోట ఉండవు అంటుంటారు గురుగారు. అట్లా ఏం ఉండదు. అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ప్రేమగా కలిసి ఉండేటటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూసా, ఎన్ని కుటుంబాలు చూసా. కానీ జుట్లు పట్టుకుని కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా గురుగారు. వాళ్ళు మారాలని కోరుకుందాం, మంచి మాట్లాడదాం. ఇంటికి వచ్చిన కోడలు మొట్టమొదటి పుట్టింటికి పంపిస్తే అత్తగారిని వదిలి ఉండలేక జ్వరం పెట్టుకుని అత్తగారింటికి వచ్చేసిన కోడళ్ళు నాకు తెలుసు. నేను ప్రవచనాలకి ఇతర ఊళ్ళు వెళ్ళినప్పుడు చూశాను కుటుంబాలు. అత్తారింటి ఆరాలు భరించలేని వారు కూడా ఉన్నారు కదా. అది వేరు. నేను లక్ష్మీ సరస్వతుల విషయం లోకంలో ఏంటంటే అత్తా కోడళ్ళు అంటే కలిసి ఉండరు అన్న విషయాన్నే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో పుట్టినవాడు బ్రహ్మగారు. అందుకని లక్ష్మీనారాయణులకు బ్రహ్మగారు కొడుకు వరస. బ్రహ్మగారి భార్య సరస్వతి కోడలు, లక్ష్మీదేవి అత్తగారు, సరస్వతీదేవి కోడలు. కాబట్టి వాళ్ళిద్దరూ ఓ చోట ఉండరు, వాళ్ళిద్దరికి పడదు అని ఎవరో అఘాయిత్యంగా దాన్ని అన్వయం చేశారు. కానీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సరస్వతీ కటాక్షం ఎక్కడుంటుందో లక్ష్మీ కటాక్షం అక్కడ ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయన ఎత్తైన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఒక ఆయన పాట పాడుతున్నాడు అనుకోండి, ఆయన వేదిక మీద కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారు. సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి గొప్ప తృప్తి. ఎందుకనంటే ఆయనకి మంచి విషయాలు ఆలోచిస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటిలో పొంగిపోతూ ఉంటాడు. లక్ష్మి అంటే ఏమిటి? తృప్తే. తృప్తి లేకపోతే దాన్ని లక్ష్మీదేవి ఉన్నది అని అనరు. మీకు రెండు ఉన్నాయి గురుగారు? లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. సంతోషంగా, పరమ సంతోషంగా ఉన్నాయి. నాకు అందులో అనుమానం ఏం లేదు. ఇప్పుడు సరస్వతీదేవి గారు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో నా కోసం ఎందుకు పరిగెత్తుకొచ్చినట్టు? సరస్వతీదేవి గారు పుష్కలంగా ఉన్నారు గురుగారు. మీకు లక్ష్మీదేవి గారి గురించి అడుగుతున్నా కదా. నా తృప్తి నాకు లక్ష్మి. సరస్వతీదేవి అమ్మ మిమ్మల్ని నన్ను ఎవరన్నా అడిగితే నాకు లేనిది ఏమిటని అడుగుతాను. నిజమే, నాకు భగవంతుడు కొడుకునిచ్చాడు, కూతురునిచ్చాడు, మంచి కోడల్నిచ్చాడు, మంచి అల్లుడినిచ్చాడు. మంచి కోడలు మంచి అల్లుడు అంటే ఎలాంటి గురుగారు? కోడలు నాకు మంచి చెడు ఉంటాయి. అయ్యో ఎప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు అని ఇవ్వవలసిన గౌరవం ఇస్తుంది. అమ్మ అదొద్దు ఇది చెయ్యి అంటే చేస్తుంది. అల్లుడు అంతే, అట్లాగే ఉంటాడు. కొడుకు కోడలు కవల పిల్లలు మనవలు ఉన్నారు, కూతురికి కవల పిల్లలు మనవలు ఉన్నారు, ఇద్దరికి కవల పిల్లలు. ఏంటి గురుగారు అదృష్టం? తృప్తికి ఏంటి ఉండాలి? ఇంకేమిటి ఇచ్చేస్తే తృప్తిగా ఉండాలి? నేను తింటే జీర్ణం అవుతుంది, చదివితే గుర్తుంటుంది, గుర్తున్నది చెప్పగలను, ఖచ్చితంగా గురుగారు, నడవగలను, కూర్చోగలను, పూజ చేసుకోగలను. ఇంకేమిటి ఇవ్వాలి ఈశ్వరుడు నాకు? నన్ను తీసుకెళ్లి రాష్ట్రపతిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలా? ఎందుకు నాకు? ప్రభుత్వ సలహాదారుని చేశారు గురుగారు, మంచి నేర్పించామని. అది చాలా గురుగారు. నాకు ఏది ఉందో అది నాకు పరమతృప్తి కారణం. నాకు అసంతృప్తి పడడానికి ఈశ్వరుడు ఏమీ ఇవ్వలేదు.
ఓకే. కాబట్టి నాకన్నా లక్ష్మీవంతుడు ఎవరండి? ఓకే. నేను మహాశ్రీమంతుడిని. చాలా సంతోషంలో చాలా శ్రీమంతులు, ఆరోగ్యంలో చాలా శ్రీమంతులు మీరు గురుగారు. ఆ 2 ఉంటే అన్నీ ఉన్నట్టే గురుగారు. సంతోషము, ఆరోగ్యము 2 ఉన్నాయంటే మనం నిజంగా శ్రీమంతులమే. లక్ష్మీ కటాక్షం మన పైన ఉన్నట్టే గురుగారు. ఒకసారి గురువు మనం పురాణాలను మనం తీసుకుంటే గిన ఋషులు హిమాలయాల్లో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసి వింటుంటాం. విన్నాం కూడా, చదువుకున్నాం కూడా, మనం పురాణాలు చదువుకున్నాం కాబట్టి. అంటే అప్పట్లో వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ తపస్సు చేసే దేవతలు ప్రత్యక్షమయ్యేవారు, వాళ్ళకు వరాలు ఇచ్చేవారు అనేవారు. అది పురాణాలు మనం చదువుకున్నాం, అంతవరకు తెలుసు. ఈ జనరేషన్‌లో కూడా, ఈ కలియుగంలో కూడా మనము అలా వెళ్ళి హిమాలయాలకు అక్కడ వెళ్ళి తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమవుతాడా గురుగారు? అది నమ్మచ్చా? నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. తపస్సు అన్నది ఒక సాధనం. ఓకే. తపస్సు ఉండవలసిందే. అయితే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ఉందే, అది అన్ని వేళలా అందరూ అట్లాగే చెయ్యాలి అని లేదు. ఎందుకంటే భగవద్గీతలో తపస్సు అంటే ఏమిటో కృష్ణ భగవానుడు చెప్పాడు. అందులో చాలా స్పష్టంగా చెప్పాడు. శరీరంతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, వాక్కుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు, మనసుతో చేసే తపస్సు ఏమిటో చెప్పాడు. చెప్పినప్పుడు అందులో ఒక విషయం స్పష్టంగా దేవ గురు ద్విజన్మ ప్రాజ్ఞపూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే అన్నాడు. పెద్దలని సేవించడం, భగవత్పూజ చేసి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం, మనం 10 మందికి ఉపకారం చెయ్యగలగడం, బ్రహ్మచర్యం పాటించడం, శౌచం అంటే ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచించి మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, లోపల ఎట్లా ఉన్నానో అట్లాగే పైకి మాట్లాడడం, కపట బుద్ధి లేకుండా ఉండడం, ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి తపస్సే అన్నాడు. ఇప్పుడు ఇది చేయడానికి అరణ్యం ఎందుకండి? ఇది చేయవలసింది సమాజంలోనే. మీరు పెద్దలు వచ్చారు, ఇందాక మీరు అన్నారు అమ్మా నాన్నగారు, వాళ్ళ సేవ చేయడం తపస్సు అయింది. అలాగే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మచారిగా ఉండొచ్చు. ఎప్పుడెప్పుడు పత్ని సమాగమమో అప్పుడప్పుడు తప్ప అతి కామంతో ప్రవర్తించకుండా ఉండడం కూడా గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యమే. అటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం, ప్రాజ్ఞపూజనం, మనకి దారి చూపించే పెద్దలని గౌరవించడం, శౌచం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నారనుకోండి, మీరు ప్రభుత్వానికి చాలా పెద్ద ఉపకారం చేసిన వాళ్ళే. ఎలా గురుగారు? మీరు శారీరకంగా శుభ్రంగా లేరనుకోండి, అంటువ్యాధులు వస్తాయా? అంటువ్యాధులో రకరకాల వ్యాధులు వస్తే వైద్యశాలకు వెళ్ళాలా? వైద్యశాలలో మళ్ళీ ఔషధాలు ఇవ్వాలా? మళ్ళీ దానికి బోళ్ళంత వైద్యం చేయాలా? ఈ వైద్యం చేసినప్పుడు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన వాడు వెళ్లకుండా నాకు జ్వరం వచ్చిందని నాకు కాపలాగా సేవ చేయడానికి ఇంకోడు కూర్చోవాలా? నేను వెళ్ళడం మానేసి నేను ఇంట్లో కూర్చోవాలా? నేను వెళ్ళనందుకు కార్యాలయంలో పని పాడైపోయిందా? మరి ఇన్ని పాడైపోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం, ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. అంత వైద్యం మీద ఖర్చు జరగకుండా ఉండాలంటే శరీరాలు శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, అసలు చాలా వ్యాధులు రావు. కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అందరినీ చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి, శానిటైజర్లు వాడండి, ఇవన్నీ ఒకప్పుడు భారతదేశంలో ఉన్నవే కదా. కాబట్టి శౌచం, శరీరం శుభ్రంగా ఉంచుకో. శరీరం ఒకటి శుభ్రంగా ఉంటే సరిపోదు, మనసు కల్మషభూయిష్టం కాకుండా చూసుకో. చూడకూడనివి చూస్తే ఉద్వేగపడతావు, వినకూడనివి వింటే ఉద్వేగపడతావు, ముట్టుకోకూడనివి ముట్టుకుంటే ఉద్వేగపడతావు. నియంత్రించుకో. మంచి విషయాలు చదువుకో, ప్రశాంతంగా ఉంటావు. మంచి సంగీతం విను, ప్రశాంతంగా ఉంటావు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. ఆ మాట 10 మందికి శాంతి కలిగే మంచి మాటలు మాట్లాడు. పరమేశ్వరుడంతటి వాడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు, అమృతాన్ని లోకానికి ఇచ్చాడు. చెడు అని తెలుసుంటే కంఠంలో పెట్టుకో, మాట్లాడకు, మంచి మాట్లాడు, 10 మందికి ఉపయోగపడు. నీకు భగవంతుడిచ్చిన మాటతో ఇతరుల మనసు బాధపడకుండా నువ్వు 10 మందికి ప్రయోజనం కలిగేటట్టు మాట్లాడగలిగితే అది తపస్సే. అప్పుడు ఇవన్నీ తపస్సు కాలా? ఇవన్నీ ఈశ్వరుడు చెప్పిందేగా. అప్పుడు ఎక్కడో పురాణంలో ఎవరో అరణ్యానికి వెళ్ళి తపస్సు చేశారన్నది పట్టుకునే బదులు భగవద్గీతలో చెప్పిన తపస్సు చేసుకోవచ్చుగా, అది ఉపనిషత్తేగా.
అది భగవద్వాణిగా, ఆయనే చెప్పాడుగా. ఆయన చెప్పింది చెయ్యండి, చక్కటి తపస్సు, అప్పుడు ఆయనే ప్రత్యక్షం అవుతాడు. పరిశుభ్రత గురించి చెప్పి శరీరం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేసి. అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం పొద్దున లేసిన మహిళలు ఫస్ట్ స్నానం చేసిన తర్వాతనే వంట చేసుకోవాలి గురుగారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దున్న లేస్తేనే కొంతమంది మహిళలు స్నానం కూడా చేయరు. నోట్లో బ్రష్ పెట్టుకొని పోయి ఇంట్లో వంట కార్యక్రమాలు ప్రారంభించేస్తారు. అలాగే అన్నీ కానిచ్చేస్తారు. టిఫిన్‌లు పెట్టడము, వంటలు. అవి కరెక్టే అంటారు గురుగారు? అసలు మహిళలు అలా అంటే పాటించరా? నా అదృష్టం ఏమో మరి, నేను ఇప్పటివరకు అలా చూడలేదు. నేను అలా చూసిన సందర్భం ఉంటే అప్పుడు చెప్తాను. నేనైతే చాలా చూశాను గురుగారు. అందుకే అలా అడుగుతున్నాననమాట.